సింగర్ సుచిత్ర ఈ పేరు కాలీవుడ్ ని గజగజలాడించేసింది. తన లీకేజీ హంగామాని అర్థాంతరంగా ఆపేసి మాయమైపోయిన ఆమె గురించి కొన్ని విషయాలు తెలిసాయి. మానసిక సమస్యలు ఎదుర్కొంటోందని ఆమె భర్త చెప్పడం, ఆమె పెళ్లి విడాకులకి దారితీసిందనే వార్తలు రావడం అన్నీ జరిగిపోయాయి. ఇంతకీ ఈ సుచిత్ర ఏమైందనేది ఎవరికీ తెలీదు. యుఎస్లో చికిత్స తీసుకుంటుంది అని కొందరు స్నేహితులు చెప్తున్నారు. ఇంతకీ సుచి పేరు మళ్లీ ఎందుకు వినపడుతుందబ్బా అని అనుకుంటున్నారా? ఈసారి తానేమి లీక్ చేయలేదు, కానీ అప్పట్లో లీక్ చేసిన ఫోటోలు వీడియోల వల్ల అనవసరంగా కొందరు స్టార్స్ బలైపోయారు అంటూ ఈ అమ్మడు ఇప్పుడు తెగ ఫీల్ అవుతుందట. ఆ ఫోటోలు తన అకౌంట్ నుంచి ఎలా లీక్ అయ్యాయనేది తనకి తెలియదని, అది ఎవరో హ్యాకర్లు చేసిన పనే అయి ఉంటుందని, మళ్ళీ అదే పాటే పాడుతుందని కొందరు గుసగుసలాడుకుంటున్నారట. ధనుష్, అనిరుద్ లాంటి పెద్ద స్టార్స్ ని బజార్న పడేస్తానంటూ బెదిరించి చిన్న హీరోయిన్లు ఇద్దరి పరువు తీసిన ఆ సుచి లీక్స్ ఉదంతం మాత్రం ఇప్పటికీ సస్పెన్స్ గా కాలీవుడ్ హిస్టరీలో ఆన్లైన్ సెన్సేషన్ గా మిగిలిపోయింది. ఇదంతా పక్కన పెడితే ఈ అమ్మడు మళ్లీ త్వరలోనే సినీ రంగానికి వస్తానని, మళ్లీ పాటలతో బిజీ అవుతానని సుచి ఆశాభావం వ్యక్తం చేస్తోందట. అయితే ఇంత జరిగాక కూడా సుచిత్రని మళ్లీ కాలీవుడ్ లో అడుగుపెట్టనిస్తారా అనేది మాత్రం అనుమానమే.